హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో రానున్నటువంటి 24 గంటల పాటు రెడ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం రానున్నటువంటి 3 రోజుల పాటు కొనసాగుతుంది. అత్యధికంగా 20 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం మరొకసారి ఉత్తర కోస్తా, అదేవిధంగా మధ్య కోస్తా జిల్లాలో వర్షాలు నమోదవుతాయి. ఈ వర్షాలు అత్యధికంగా కొనసాగుతాయి. ముఖ్యంగా కోస్తా తీర భాగాల్లో గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి అతి భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కాగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా దాదాపుగా సెప్టెంబర్ 14-15 తేదీల వరకు కూడా భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తెలంగాణలో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. రాయలసీమ భాగాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.